ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? హృదయం బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారని ఈ ఉదయకాల సమయంలో మా అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. మరి ఈ ఉదయం దేవుడు ఒక మంచి వర్తమానం ద్వారా మనల్ని బలపరచడానికి ఆయన మనతో మాట్లాడినయుండగా మీ పడకలు దిగి ఒకరించి ప్రార్థన చేయడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మరి కనీసం 2-3 అధ్యాయాలు చదవటానికి ఇష్టపడండి. ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేయు దేవుడు, మన దేవుడు ఆదరించే దేవుడు. ఎందుకు ఇలా అని చెప్తూ ఉన్నానంటే, చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. మొదటగా బోయాజ్ అంటూ ఉన్నాడు రూతు విషయంలో. యెహోవా అంటే దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. హృదయం బిడ్డలారా, ఏ మనిషి ఏదైతే చేస్తాడో దాని విషయంలో ఆయన ఏమంటున్నాడంటే ప్రతిఫలం ఇచ్చును అని చెప్తున్నాడు. కనుక నువ్వు చెడు చేస్తే చెడుకు ప్రతిఫలం వస్తుంది, మంచి చేస్తే మంచికి ప్రతిఫలం వస్తుంది. ఈ రూతు మంచి పని చేసింది. ఎందుకనంటే అత్తను వెంబడించడం, అత్త కలిగిన దేవుణ్ణి వెంబడించడం, అత్త ఉన్న ప్రాంతానికి రావటం, తన విగ్రహారాధన, తనకున్నటువంటి ఆ లోక సంబంధమైన స్నేహం అంతా కూడా విడిచి వచ్చింది. అందుకనే యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. అంటే ఒక వ్యక్తి సురక్షితంగా ఉండాలంటే ఎవరి చేతుల కిందకి, ఎవరి రెక్కల కిందకి రావాలంటే దేవుడైన యెహోవా యేసు ప్రభు వారి యొక్క రెక్కల క్రిందకి వస్తే నీవు నీ కుటుంబం కూడా సురక్షితంగా ఉంటారు. రూతు అదే చేసింది. ఆ తల్లి ఏం చేసింది అంటే సురక్షితంగా ఉండనట్లు దేవుని యొక్క చేతుల కిందకు వచ్చేసింది. ఈరోజు చాలామంది ఎక్కడెక్కడో ఉంటూ ఉన్నారు. నా మాట అర్థమవుతుందా? నువ్వు రావాల్సింది యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి రావాలి. ఎక్కడో వెళ్ళిపోయి సురక్షితంగా లేను అని చెప్పొద్దు. యెహోవా రెక్కల కిందకు వచ్చి మొదట నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. రెండోది, సురక్షితంగా ఉండినట్లు యెహోవా రెక్కల కిందకి రావాలి. మూడోది ఏమంటున్నాడు? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఆయన అంట నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చూడండి, మనం కొంచెం కొంచెం బహుమానాలు ఇస్తామేమో కానీ దేవుడు సంపూర్ణం, సగం కాదు, అసంపూర్ణం కాదు, సంపూర్ణం, అర్థమవుతుందా? సంపూర్ణమైన బహుమానాలు దేవుడిస్తాడు. కనుక ఈ 3 విషయాలు గమనించండి. ఒకటి, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. రెండోది, నువ్వు సురక్షితంగా ఉండినట్లు యెహోవా రెక్కల కిందకు వచ్చావు. మూడోది, అర్థమైందా? సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఎవరు? దేవుడు. మనుషులైతే కొంచెం ఇస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో రూతమ్మ చేయగలిగింది మనం కూడా చేయగలిగితే మనం కూడా ఆశీర్వదించబడతాం. ఈ మాటలు అర్థమవుతున్నాయా? రూతమ్మ చేసింది, తన విగ్రహారాధన మర్చిపోయింది, తన స్వజనుల యొక్క ఆచారాలు విడిచిపెట్టింది. నయోమి యొక్క దేవుడు ఎవరు? నయోమి యొక్క స్థానం ఏది? గ్రామం ఏది? బెత్లెహేము. తిరిగి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రెక్కల కిందకు వచ్చింది. ఈరోజు నువ్వు కూడా రాగలిగితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థన ద్వారా కొన్ని లోతైన విషయాలు మాకు నేర్పించినందుకు వందనాలు. రూతమ్మని ఎలా దీవించారో, రూతమ్మ చేసిన దానికి ఎలా ప్రతిఫలం ఇచ్చారో మేము కూడా రూతమ్మలాగా మంచి పనులు చేసి
ప్రతిఫలం పొందుకోవడానికి సహాయించి ఆ రెక్కల కిందకి వెళ్ళటం ఈ రెక్కల కిందకి వెళ్ళటం కాదు, కానీ మీ రెక్కల కిందే సురక్షితం ఉంది కనుక అక్కడ రావడానికి సహాయించి. ఎవరో బహుమానాలు ఇస్తారని అయితే వాళ్ళు కొద్ది మాత్రమే ఇస్తారు, కానీ మీరు సంపూర్ణమైన బహుమానాలు ఇస్తారు కనుక అటు జీవితం మాకు దయచేయమని, కుటుంబాల బిడ్డలు దీవించి ఆశీర్వదించండి అయా. ఇదిగో నూజివీడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సభలను జయకరంగా జరిగించండి, మంచి వాతావరణం ఇవ్వండి, అనేక మంది అక్కడ చేరటానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.